పట్టణంలో కోరుట్లో న్యాయవాదిగా పనిచేస్తున్నటువంటి బొగ్గిటి రామస్వామి నాయుడు గురించి ఈరోజు మేము మాకు జరిగిన అన్యాయాన్ని సాటి న్యాయవాదులకు అదేవిధంగా బార్ అధ్యక్షులకు ఆయన ఏదైతే మాకు అతనికి సంబంధం లేని భూమి 245/1B1లో 2 ఎకరాల 87 సెంట్లు మాకు అగ్రిమెంట్ చేయించి 30 లక్షల రూపాయలు చెక్కు రూపంగా 10 లక్షలు అనంత గ్రామీణ బ్యాంకులో డ్రా చేసినాడు. అదేవిధంగా 20 లక్షల రూపాయలు వరప్రసాద్, ఇంకొక న్యాయవాది వరప్రసాద్ వాళ్ళ ఇంట్లో ఇద్దరు కుమ్మక్కయ్యి 30 లక్షల రూపాయలు మా దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ ఆ డబ్బులు అడిగితే మా మీదనే రివర్స్ కేసులు పెట్టి జైలుకు పంపించి ఈరోజు కూడా దాని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు మాట్లాడితే గంగాధర్ అయినా జయ అయినా ఇంకొకరైనా నాకు ఎవడు లెక్కలేదు, నేను న్యాయవాదిని, నా యొక్క క్రిమినల్ మైండ్తో వాళ్ళని మళ్ళీ జైలు పంపిస్తానని భయపడడం జరుగుతుంది, భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, న్యాయవాళ్ళు అందరూ కూడా నమస్కారం చెప్పి అడిగాము ఈరోజు, సార్ మాకు 30 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని మాకు అన్యాయం చేశాడు బొగ్గుటి రామస్వామి, అదేవిధంగా ఇంకొక న్యాయవాది వరప్రసాద్ గారు డబ్బులు ఇవ్వడం లేదు, మమ్మల్ని భయపడిస్తున్నారు, మాకు అగ్రిమెంట్ ఇచ్చారు, వాళ్ళకు భూమి లేదు. అయితే నిజంగా వాళ్ళకు భూమి ఉంటే మేము ఇప్పుడే చెప్తున్నాం, 1,15,00,000 రూపాయలు మాకు అమ్మినారు కదా, 30 లక్షల రూపాయలు మీకు క్యాష్ ఇచ్చినాం కదా, 65 లక్షల రూపాయలు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం, 75 లక్షలు మీకు ఇవ్వాలి, మిగతా బ్యాలెన్స్ అది ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నిజంగా ఆ డాక్యుమెంట్ తీసుకొని వచ్చి ఏదో మీ నాన్న మీ తాత సంపాదించి ఉంటే డాక్యుమెంట్ అన్నీ ఉంటాయి, ఆ డాక్యుమెంట్ తీసుకొని వచ్చి మాకు రిజిస్టర్ చేయమంటే చేయకోకుండా మా మీద కేసులు పెట్టారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, డాక్యుమెంట్ తీసుకొని వచ్చి మాకు వెంటనే రిజిస్టర్ చేస్తే పెద్ద మనుషుల సమక్షంలోనే మీకు రావాల్సిన బ్యాలెన్స్ అంతా మేము ఇస్తాము, రిజిస్టర్ చేసుకుంటాము. అలా లేని పక్షంలో మా డబ్బులు ముంచొద్దు, మమ్మల్ని మోసం చేయొద్దు, మోసం చేసింది చాలు కాబట్టి మా డబ్బులు మాకు వెంటనే ఇచ్చే విధంగా నువ్వు మాకు ప్రయత్నం కాదు కదా, ఇచ్చే విధంగా నువ్వు వెంటనే వచ్చి మా ముందరకు వచ్చి డబ్బులు ఇవ్వాలి. పెద్ద మనుషుల ద్వారా ఇస్తావా, ఇంకో దారి ఇస్తావా, డబ్బులు ఇస్తే బాగుంటుంది. లేకపోతే మేము ఇంకా ఈరోజు చాలామందికి న్యాయవాదులు అడిగి మాకు జరిగిన అన్యాయం చెప్పుకున్నాం, ఇంకా పై స్థాయికి వెళుతాము. అందరు కూడా తీసుకుపోయి మీరు చేసినటువంటి దుర్మార్గమైన దొంగ అగ్రిమెంట్ను కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము. కాబట్టి చట్టపరంగా కూడా మేము పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ వెంటనే మీకు మరి ఒకసారి నమస్కరించి చెప్తున్నాను అందరికీ, మా డబ్బులు మాకు ఇప్పించండి, మా డబ్బులు మాకు ఇవ్వండి, లేదనుకోండి మమ్మల్ని మోసం చేయొద్దండి, ఆ విధంగా చేయడం మంచిది కాదని చెప్పేసి బొగ్గిటి రామస్వామి గారికి అదేవిధంగా ఇంకొక న్యాయవాది వరప్రసాద్ గారికి మీరిద్దరూ కలిసి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, సంబంధం లేని మీకు అక్కడ ఎటువంటి భూమి లేకున్నా కూడా మాకు తప్పుడు అగ్రిమెంట్తో డబ్బులు తీసుకున్నట్టు మీరు ఇద్దరు కలిసి మాకు వెంటనే డబ్బులు కట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. న్యాయవాది నేను భూమి అమ్మినాడు, దయవుంచి మమ్మల్ని మోసం చేసినాడు పేదలను, కాబట్టి మళ్ళీ మా మీద అక్రమ కేసులు పెట్టినాడు, జైలు పంపించినాడు. ఆ 30 లక్షలు ఇప్పుడు అడిగితే మా వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నాడు. నేను భూమి అమ్మినావు, మోసం చేసినావు సార్, మా డబ్బులు మాకంటే అది మాట్లాడు కానీ వేరేదో మాట్లాడతాడు. ఈసారి ఏమైనా మాడితే పర్మనెంట్ జైలు పంపిస్తాడు. ఇదంతా విచారించి మీరు మాకు న్యాయం చేయాలి సార్, న్యాయం చేయండి, విచారించి న్యాయం చేయండి. ఆయన మళ్ళీ మా మీద నేను భూమి నమ్మినాడు, మా ఆయన సంపాదించిన భూమి ఆయన డబ్బులు కాకపోతే మాకు న్యాయం చేయాలా, నమస్కారం చేస్తాను. విచారించి ఆయన అన్యాయం చేసినాడు కాబట్టి ఆయన పిలిపించి చూడండి, బాగా అగ్గిపించి చూడండి. అదేవిధంగా ఆయన సోషల్ మీడియాలో మెన్షన్ చేసినాడు, సోషల్ మీడియాలో చేసి గతంలో ముందు కాకుండా న్యాయం అన్యాయం విచారించి మాకు సాయం చేయాలా, మీరు మర్చిపోకుండా సాయం చేయాలి. పెద్దలు మాకు అన్యాయం జరిగింది, మీ ఒక న్యాయవాది బొగ్గిటి రామస్వామి గారు లేని భూమిని మాకు అమ్మి 30 లక్షల రూపాయలు మా దగ్గర డబ్బులు తీసుకొని ఆయన ఇంటి దగ్గర పోకుండా కూడా మా మీద దౌర్జన్యం చేశాను, నాన్ బెయిల్ కేసు పెట్టి జైలు 20 రోజులు అందుకే ఇప్పుడు ఏమన్నా డబ్బులు అడిగితే మళ్ళీ సార్ కర్నూలు పంపిస్తాం మిమ్మల్ని, మీకు డబ్బులు అయితే మా న్యాయవాదులు మాకున్నారు, వాళ్ళని మీరు ఏం చేసుకోలేరు, గతంలో బెయిల్ కూడా పెట్టినప్పుడు చేసినాం మీకు అని మాట్లాడుతున్నాను. కాబట్టి మీరే విచారించి డబ్బులు తీసుకునే లేదా చూడండి, మీరు రాసిన
ఇప్పుడు నేను చెప్తా ఒక్క విషయం. మన కదిరి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఉన్నాడు, డిసైడ్ చేస్తాడు. మీరేంది మీకు ఇచ్చుకుంటాను సార్. వద్దు, నాకు అవసరం లే. నువ్వు ఎమ్మెల్యే చెప్తే ఆయన ఎమ్మెల్యే దగ్గర పో, ఆడికి కూడా పోతాము. ఫస్ట్ ఆడికి పో. ఫోన్ ఎత్తాడు సార్, ఫోన్ ఎత్తాలే, ఆడు ఇంటికాడ ఉన్నాడు కదా. ఈయన ఫోన్ ఎత్తాడు. ఈయన ఫోన్ ఎత్తుకుంటే ఎవరు మంచి ఫస్ట్ ఎమ్మెల్యే దగ్గర పో. ఎమ్మెల్యే కూడా ఇచ్చినాము. డిసైడ్ అవుతాడు. పెట్టుకోండి, మాకు మీరు చదవండి. నేనెందుకు, నాకు అవసరం ఎమ్మెల్యేకి ఫస్ట్. ఇచ్చినాము.